సో మొత్తానికి మన అయ్య గారు హిట్ కొట్టారా లేదా కంప్లీట్గా కూడా చూసి తెలుసుకోండి. సో లెనిన్, సో మొత్తానికి అయితే మన అఖిల్ గారు అయితే హిట్ కొట్టారు ఫైనల్గా. అండ్ కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్తా. దానికంటే ముందు ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా వచ్చుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా ఇంకా మీ టికెట్కి వర్త్ ఫిలిమా కాదని అడిగితే డెఫినెట్గా మీ టికెట్ వర్త్ ఫిలిం అనే చెప్తాను భయ్య. అండ్ ఏ కమ్బ్యాక్ కోసం అయితే అఖిల్ లేని ఫ్యాన్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో ఈ సినిమా ద్వారా ఒక సాలిడ్ కంబ్యాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే నాగవంశీ గారు మెన్షన్ చేసిన ప్రకారంగానే సినిమా దాదాపుగా 40 నుంచి 50 మినిట్స్ వరకు కొంచెం ఒక స్లో డ్రామాలో అయితే వెళ్తూ ఉంటుంది. దెన్ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి కంప్లీట్ మీకు క్లైమాక్స్ వరకు కూడా ఎక్కడ ఎలాంటి డిస్ట్రాక్షన్ ఉండదు. కంప్లీట్గా మీరు సినిమాలోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోతారని చెప్పిన మాటలు కరెక్ట్ అయినాయి అనమాట. అండ్ ఇంటర్వెల్ సీక్వెన్స్ కానివ్వచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని సీక్వెన్సెస్ కానివ్వచ్చు, చాలా రగడ్ అండ్ రఫ్గా డిజైన్ చేసుకున్నారు. అండ్ ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్లో అయితే ఆ ఫైట్ సీక్వెన్సు, ఆ మాస్ ఎలివేషను సూపర్ అసలు. అండ్ డైరెక్టర్ గారు ఫస్ట్ ఫిలిం అయినా కూడా దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఏదైతుందో ఆ గ్రాఫ్నంతా కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. సమ్ ఆఫ్ ద సీక్వెన్స్లో కొంచెం ఇంకా ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టుంటే బాగుండేదే అనిపించినా కానీ దాన్ని అఖిల్ గారు అండ్ భాగ్యశ్రీ గారు అయితే చాలా బాగా పుల్ అప్ చేశారు అనిపించింది నాకు. అండ్ మోర్ ఓవర్ రిమైనింగ్ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ముఖ్యంగా మాట్లాడాల్సింది మనం తమనన్న గురించి. తమనన్న అయితే తన డ్యూటీ ఎక్కడ కూడా తగ్గకుండా బ్యాక్ టు బ్యాక్తో ఇస్తున్నారనమాట. దీనికైతే చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే. సాంగ్స్ కూడా మనకి అందులోకి ముందు నుంచే కొంచెం ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అవ్వడంతో సాంగ్స్ కూడా అదే వైబ్లో వెళ్ళిపోయినాయి అనమాట. అండ్ ఇంకా ఓవరాల్గా ప్రొడక్షన్ వాల్యూస్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడ కూడా బడ్జెట్ కాంప్రమైజ్ కాకుండా అవుట్పుట్ బాగా ఉండాలని చెప్పి అటు నాగార్జున గారు, నాగేశ్వన్ గారు కూడా చాలా బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారనిపిస్తుంది. అండ్ ఇంకా కంప్లీట్గా ఇప్పుడు అఖిల్ గారి గురించి మాట్లాడుకుందాం. అఖిల్ గారు ఇన్ని సినిమాలో మనకి కనిపించిన ఒక మాస్ వైబ్ మిస్ అవుతున్నామే. అరే ఈయన రావడమే ఒక యుపోరియాతో వచ్చారు, అదేంటి అది ఎక్కడ కనబడతలేదు సినిమాలో అని అనుకున్న టైంకి ఈ సినిమాలో అన్ని కైండ్ ఆఫ్ యాంగిల్స్ని అయితే చూపించారనమాట. లవ్ కానివ్వచ్చు, మాస్ ఎలివేషన్స్ కానివ్వచ్చు, ప్యూర్ మాస్, కంప్లీట్లీ మాస్. ఇది ఒక రివెంజ్ డ్రామా అయినా కూడా దాన్ని స్క్రీన్ ప్లే ద్వారా చాలా డిఫరెంట్ వే ఆఫ్ స్ట్రక్చింగ్ ప్రజెంటేషన్ అయితే కనబడుతుంది అనమాట. అండ్ ముఖ్యంగా కొన్ని డైలాగ్స్లో అయితే అఖిల్ గారు వాజ్ టోటలీ మ్యాడ్ అనిపించింది. నాకైతే అఖిల్ గారిలో చాలా ఇంప్రూవ్మెంట్ కనబడింది. ఎంత హార్డ్ వర్క్ చేశారనేది స్క్రీన్ మీద కనబడిపోతుంది మనకి. ఆయన ఏదైతే చెప్పారో మీకు అఖిల్ కనబడడు, లెనినే కనబడతాడన్న మాట ప్రూవ్ చేసుకున్నారనమాట. ప్రతి ఫ్రేమ్ కానీ సినిమాటోగ్రఫీ నాకు చాలా బాగా నచ్చింది. ఎడిటింగ్ గురించి మనం మాట్లాడేది ఏమని చెప్పండి, తోపు ఉందన్నమాట. అండ్ ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఈ వీకెండ్కి మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఒక మంచి మాస్ ఫిలిము అలాంగ్ విత్ ఎమోషన్ డ్రామాని ఎంజాయ్ చేయాలనుకుంటే రైట్ నో ఇన్ థియేటర్స్, మస్ట్ వాచ్ ఇన్ థియేటర్స్.